ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు తనే కొన్ని వ్యాఖ్యలు చేసిండు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ నా వీసీ గారికి కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణ డీజీపీ గారికి ముందే తను విజ్ఞప్తి చేసిండు. నేను ఎప్పుడైతే మరోసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా విద్యార్థులను అరెస్ట్ చేయకండి, పోలీస్ బందోబస్తు పెట్టకండి చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో నిన్నటి సందర్భం కాస్త కొన్ని విజువల్స్ చూస్తే కొంత గందరగోళం నెలకొంది. సో మరో విద్యార్థి నాయకుడు మాట్లాడించే ప్రయత్నం. సో నేను అరెస్ట్ అయ్యారా, లేకపోతే మీరు ఇక్కడనే సభలో పాల్గొన్నారా? ఈరోజు ఆయన చెప్పిన మాటలు ఒక్కటి ఇట్లా మాట మీలినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు మేము మమ్మల్ని 2 రోజులు 3 రోజుల నుంచి పోలీసు వాళ్ళు బెదిరింపులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు బెదిరింపులు, టాస్క్ ఫోర్స్ బెదిరింపులు, అర్ధరాత్రి కర్కశంగా కఠినంగా ఈరోజు ఎక్కడెక్కడ విద్యార్థులను ఈరోజు అరెస్ట్ చేసి, ఈరోజు నువ్వేం చెప్పినావు, నీ మాట ప్రకారం ఇక్కడ ఒక్క పోలీస్ కనబడద్దు, ఒక్క అరెస్ట్ కనబడద్దు, ఒక నిరసన కనబడదు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 100 మంది 1000 మంది పోలీసులను పెట్టుకొని 1000 మంది ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలను నడుమ ఈరోజు ఓయికొచ్చినటువంటి రేవంత్ రెడ్డి నువ్వా ఒక ధైర్యంగా నేను ఒక నల్లమల్ల పులి అని, నువ్వు నల్లమల్ల పులి కాదురా బాబు, నల్లమల్ల పిల్లివిరా బాబు, నువ్వు భయానికి మారిపోయారు రేవంత్ రెడ్డి అని నేను ముక్త కంఠంగా ఈ ఉస్మానియా విద్యార్థిగా తెలియజేస్తున్నాను. సో గతంలో రేవంత్ రెడ్డి గారు ఓయూకి కొన్ని వాగ్దానాలు ఇచ్చిండు. నిన్నటితో ఏమన్నా నెరవేర్చిలా, ఇంకేమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా? నిన్న మాట్లాడిన దాంట్లో ఇంకేమన్నా మిస్ అయిందంటారా? మీ వాక్యలు ఏంటి? ఈరోజు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పిండంటే, నిరుద్యోగులందరికీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియాలో ఎక్కడ నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఆయన 2 సంవత్సరాలు అవుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం వేసాడు. ఓకే, జాబ్ క్యాలెండర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 ఇయర్ అయిపోయింది, ప్రథమ వర్ధంతి అయిపోయింది. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. 2 సంవత్సరాలు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ అంటే అది లేదా. మొత్తంగా ఆయన వేసిందంటే 5000 నోటిఫికేషన్. ఆయన పరిపాలన నువ్వేమన్నావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను. ఇప్పటి వరకు నువ్వు ఒక రిక్రూట్మెంట్ చేయక, ఈరోజు జాబ్ క్యాలెండర్ అమలు చేయక, ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు ఎక్కడెక్కడ ధర్నాలు, నిరసనలు, చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినావు కదా, నువ్వేమన్నా ఉద్యోగ ప్రకటన వేస్తావేమో అని ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు సడన్గా ప్రతిపక్షాల మీద ఏదో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద కేటీఆర్ పైన కానీ ఇంకెవరిపైన కానీ ఏదో అనుచిత వాక్యాలు చెప్పి వాళ్ళని చిల్లరగా క్రియేట్ చేసి ఏదో ఇక్కడ సంబరాలు చేసుకున్నట్టు మాట్లాడుకుంటూ పోతే మాత్రం ఈరోజు ఇది ఉస్మానియా యూనివర్సిటీ అంటే పోరాటాల గడ్డ. ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాల ఫలితం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమాల గడ్డ. ఏమంటారు, ఈ ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రశ్నించినటువంటి తత్వం. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి నువ్వు మాయమాటలు చెప్పి ఏం చెప్పకపోతే ఈరోజు విద్యార్థులు ఊరుకుంటారా? ఈరోజు తరిమిరు. ఈరోజు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి సీఎం గో బ్యాక్, మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినవి అని ఈరోజు ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే పారిపోయిన దాఖలాలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నాయి. కాబట్టి మేమేమంటామంటే నువ్వు వెంటనే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పి వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకారం నువ్వేమంటున్నావు, విద్యను డెవలప్ చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక విద్యార్థి చదువుకోవాలంటే, ఈరోజు నేను ఒక విద్యార్థిని చదువుకోవాలంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ నాకు ఫీజు రియంబర్స్మెంటు లేకపోతే ప్రొఫెసర్ల నియామకాలు జరిగితే ఒక ప్రొఫెసర్ ఉంటే నేను చదువుకోగలుగుతా. ఫీజు రియంబర్స్మెంటు గవర్నమెంట్ ఏమైనా విడుదల చేస్తే నాకు ఇంత ఆర్థిక తోడుగా ఉండి చదువుకోగలుగుతాం. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు నువ్వు. ఉద్యోగ నియామకాలు, ప్రొఫెసర్ నియామకాలు నేను శాస్త్రవేత్త కావాలి, నువ్వు కలెక్టర్ కావాలి, ఐపీఎస్ కావాలంటే అదే చదువు చెప్పనీకి విద్యార్థి లేదు, చదువుకోనీకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అలాంటప్పుడు ఒక విద్యార్థి ఏ విధంగా డెవలప్మెంట్ అవుతాడు, ఏ విధంగా ఉపయోగపడతాడు? నువ్వు అంటే కల్లిబొల్లి మాటలు చెప్తున్నావు కానీ ఆచరణ లేదు. నువ్వు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఈరోజు ఒక చదువుకోనికి ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తలేరు. చదువుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ చదువుకోవాలంటే ఫీజు రింబర్స్ లేకపోతే సొంతంగా పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది. పైసలు లేకపోవడం వల్ల ఈరోజు విద్యకు దూరం అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు చాలామంది. ఈరోజు ఏమంటారు, ఎడ్యుకేషన్ అయిపోయాక ఇట్లా ఈరోజు జాబ్ వచ్చినాక కూడా ఇలా ఈరోజు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జాబ్కు దూరం అవుతూ ఉన్నాడు. అంటే నీ విద్యార్థికి ఏమైనా ఉపయోగం చేస్తున్నావా రేవంత్ రెడ్డి? ఒకటి ఆలోచించాలి. కాబట్టి నువ్వు వెంటనే రిక్రూట్మెంట్ ఏర్పాటు చేసి ఫీజు రింబర్స్మెంట్ బకాయిని విడుదల చేయాలని ఈ ఉస్మానియా యూనివర్సిటీకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. అన్న ఏంటి నిన్నటి సభతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారా, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా, ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏమైనా ఊరుకుంటున్నా, ఇంకా మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా?
వాస్తవానికన్నా నిన్నటి సభకు మేము ఆశించిన రీతిలో మాత్రం రేవంత్ రెడ్డి గారి నుంచి సమాధానం దొరకలేదు. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు నిన్నటి సభని ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన సభని ఏదో రాజకీయ వేదికగా ఉపయోగించుకున్నాడు తప్ప కానీ విద్యార్థులకు అవసరం వచ్చేది, లేదా ప్రొఫెసర్లకు అవసరం వచ్చేది, కాంట్రాక్ట్లకు లెక్చరర్లకు అవసరం వచ్చే విధంగా ఇలాంటి ఉపన్యాసం ఇవ్వలేదు. తన ఏదో పంతం నెగ్గించుకోవడానికి ఇంతకుముందు సీఎంలు ఎప్పుడు రాలేదు, నేను ఇప్పుడు వస్తున్నా కాబట్టి నేను వచ్చిపోయిన చూడు అనే విధంగా తెలంగాణ సమాజానికి అంటే యూనివర్సిటీకి వస్తూ నేను పోతా ఉన్నా అని చెప్పేసి చెప్పడం తప్ప నిజంగా ఇక్కడున్న సమస్యల మీద ఆయనకు అసలు అవగాహన లేదు. ఇక్కడున్న సమస్యల మీద ఏందో తెలియదు. ఇక్కడున్న సమస్యలు ఏందో కూడా ఇక్కడ అధికారులు కూడా వివరించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మీరు సంతోషంగా లేరు, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి అయితే ఈ ముఖ్యమంత్రి వచ్చి సభ పెట్టలేదు. రెండోసారి ముఖ్యమంత్రి రావడం సంతోషంగా అనిపిస్తలేదు, ఎందుకంటే డైరెక్ట్ కలిసే అవకాశం, సమస్యలు కూడా దగ్గర నుంచి తనే తెలుసుకున్న ప్రయత్నం చేసింది కదా. మేము ఆ సంతోషాన్ని కూడా ఆహ్వానించినామన్నా. ఇక్కడున్న విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా అనుకున్నామంటే యూనివర్సిటీకి వస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ బాగుపడితే ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తే అని మేము ఆశించి ఆహ్వానించినాం. కానీ ఆయన ఏంది ఒక రాజకీయ వేదిక మాత్రం ఉపయోగించుకుంటే తప్ప కానీ దీని ఇక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా ఆయన ఉపన్యాసంగానే చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకోసం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 కోట్లు ప్రకటిస్తా అని చెప్పి ఒక జీవో తీసిపోయిండు. కానీ ఆ 1000 కోట్లు దేనికోసం? నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం ఇస్తా అని చెప్పినంత మాత్రాన ఇక్కడ భవనాలు కట్టినంత మాత్రాన విద్యార్థుల బతుకులు మారాయి. ఇక్కడ విద్యార్థుల బతుకులు ఎప్పుడు మారుతాయి అంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు విద్యార్థుల బతుకులు మారుతాయి. ఇక్కడ ఫ్యాకల్టీ లేకుండా, సరైన విద్య లేకుండా నువ్వు బంధమైన భవనాలు కడితే ఎవరి కోసం? అది నీ కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ల కోసం నువ్వు 1000 కోట్లు రిలీజ్ చేసినావు తప్ప కానీ ఇక్కడ ఉన్న విద్యార్థుల బతుకు కోసం నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకొకటి, తెలంగాణ సమాజం అంతా కూడా నిరుద్యోగులందరూ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ సమాజం మొత్తం వెయిట్ చేస్తూ ఉన్నది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వస్తూ ఉన్నాడు, నిరుద్యోగ సమస్య ఏమన్నా పరిష్కరిస్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే కనీసం జాబ్ క్యాలెండర్ కైనా మాట్లాడకుండా వెళ్ళిపోవడం జరిగింది. అంటే నిరుద్యోగుల సమస్య మాట్లాడలేదు. ప్రధానంగా మిస్ అయిన సమస్య ఏంటంటారు? జాబ్ క్యాలెండరు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సమస్యలు, అదేవిధంగా ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణం లేదు. ఈ మధ్య కాలంలో ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు ఒక సర్కులర్ రిలీజ్ చేసి ఇక్కడ అసలు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా యూనివర్సిటీ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టాఫ్ ఉంది, కాంట్రాక్ట్ లెక్చరర్ ఉన్నారు, పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారు, విద్యార్థి సమస్యల్ని వీటన్నిటిపైన ఏ మాత్రం కూడా సమీక్ష చేయకుండా కేవలం ఆయన వచ్చిపోయి ఒక రాజకీయ వేదికలాగా మాట్లాడింది తప్ప కానీ నిజంగా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఆయన చేసిన ప్రయత్నం లేదని చెప్పి మా యొక్క భావన. నిన్నటి సభతో ఒక విద్యార్థి నాయకుడుగా నిరుద్యోగ సంతోషంగా ఉన్నారా, లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసిలా? రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ఆలోచనతో ఉన్నప్పటి నుంచి యావత్ ఉస్మానియా విద్యార్థి లోకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చేస్తారు, మా నిరుద్యోగుల సమస్యలు ఏం తీరుస్తారు అని వారు వేయి కళ్ళతో వేచి చూడడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి ప్రసంగం మొత్తం కూడా రాజకీయ ప్రసంగంగానే జరిగింది తప్ప ఎక్కడా కూడా విద్యార్థుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థి లోకానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ఒక్కటి కూడా మాట్లాడకపోవడం ముఖ్యమంత్రి గారిది సిగ్గుచేటని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు గత ఆగస్టు నెలలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను ఎటువంటి పోలీస్ పహార నడుమ ఈసారి రాను, పోలీసులే ఉస్మానియా యూనివర్సిటీలో ఉండొద్దని బీరాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అక్కడి నుండే నేను డీజీపీకి ఆదేశాలు ఇస్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్నా అని పెద్ద మాటలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూ ఉంటే అర్ధరాత్రి నుండి అరెస్టులు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి అలజడి సృష్టించేటట్టు ప్రయత్నం చేసిర్రు పోలీసులు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీకి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఉత్తమాటలు చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికితే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సమాజం ఊకోదనే విషయాన్ని కూడా నిన్నొకసారి స్పష్టం చేయడం జరిగింది. కాస్తంతలో మిస్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆవేశమైంది, ఉస్మానియా యూనివర్సిటీ పౌరుషమైందో మీరు రుచి చూసేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల సమాజం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు, మరీ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఇస్తానటువంటి హామీలు ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సినటువంటి రిక్రూట్మెంట్ పైన ఫోకస్ పెట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఇస్తా ఉన్నటువంటి 1000 కోట్లు ఎవరికి కావాలి? 1000 కోట్ల ద్వారా నిర్మించినటువంటి భవనాల్లో 1000 కోట్ల ద్వారా కల్పించినటువంటి వసతుల్లో ఫ్యాకల్టీ లేకుండా ఆ భవనాలు ఎందుకోసం, ఆ వసతులు ఎందుకోసం అని మేము అడుగుతా ఉన్నాం.